నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు సభలు సమావేశాల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నకరేకల్లో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు జాతీయ నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదుల్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అయితే ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసి గెలిపే దశగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానమైన పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఉన్నటువంటి పార్టీలు అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరంతో పాటు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే నేడు నకరేకల్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నటువంటి ఏదైతే జనజాతర సభకైతే ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఇక్కడికి హాజరయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనజాతర సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. చూడొచ్చు విజువల్స్లో. దాదాపుగా ఇక్కడికి ఏదైతే భువనగిరి నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఇక్కడికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. దాదాపుగా 1,00,000 మంది ఇక్కడికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎంపీ 2 సెగ్మెంట్ స్థానాలకు సంబంధించి అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించి ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. చూడొచ్చు. ఈరోజు జనజాతర సభతో అయితే పూర్తి స్థాయిలో ఎలా రిజల్ట్ ఉండబోతుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ చారితో సైదుల్, ఫోర్సైట్ టీవీ, నల్గొండ.